గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్త చూసినట్టయితే కొన్ని నిమిషాల కిందట ఆల్రెడీ వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా చోట్ల ఓటర్లు బారులు తీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా ఓటు హక్కు వడ్డేపల్లిలో పోలింగ్ స్టేషన్లో వినియోగించుకున్నారు. దానికి సంబంధించిన ఓటింగ్ సరళి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అది ఓటింగ్ సంబంధించిన వార్త ఒకటి, పోలింగ్ సంబంధించి. తర్వాత ఇతర వార్తలు చూసినట్లయితే నిన్న పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి మాలి రాజధాని బమాకాలో ఉగ్రవాదులు దాడి చేశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. నిత్యం మాలి ఏ ఉగ్ర దాడులతో సతమతం అవుతుందని చెప్పి చాలా పత్రికలను కూడా విశ్లేషణ చేశాయి. తర్వాత ఇక మన రాష్ట్ర వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఇరిగేషన్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలి, ఎక్కడ ఆగినట్లయితే చెల్లింపులు మాత్రమే వెంటనే చెల్లిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. డైరెక్ట్గా కాంట్రాక్టర్లకి బిల్లులు వెంటనే ఇస్తాం, పని పూర్తి చేసి చెప్పి సీఎం అధికారులకు చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఈ ఖమ్మం జిల్లాలో కిడ్నాప్ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇంకా విడుదల కాలేదు, ఇంకా మావో చెర్లను ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. ఆ తర్వాత నిన్న నిజామాబాద్ ఎంపీ కవిత సీఎం కేసీఆర్ని కలిశారు. నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి, లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఇవ్వమని కోరారు. అక్కడ అదనంగా ఇప్పుడున్న దానికంటే 1100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ నిన్న సీఎం చెప్పారు వారికి. ఆ తర్వాత కవిత బయటకు వచ్చి మాట్లాడుతూ తెలంగాణకు అన్నిటా కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పారు. మొత్తానికైతే హౌసింగ్ సంబంధించి కేవలం 10,000 పైసలకు ఇల్లు ఇవ్వడం పైన మొత్తం టీఆర్ఎస్ ఫైర్ అవుతుంది కేంద్రం పైన. నిన్న బూర నరసయ్య గౌడ్ కూడా ఢిల్లీలో మాట్లాడారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ వార్తలపై విశ్లేషించే ముందు ఒకసారి మళ్ళీ వరంగల్ వెళ్దాం. వరంగల్లో పోలింగ్ సరళి ఎట్లా స్టార్ట్ అయింది మాట్లాడదాం. అక్కడ మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. పోలింగ్ ఎట్ట స్టార్ట్ అయింది? మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల పోలింగ్ స్టార్ట్ అయినట్టేనా? ఎట్లా ఉంది పోలింగ్ సరళి? సంగప్ప, కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్ ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లను ఎక్కువగా ఓటు వేసేలా కూడా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. పోలింగ్ బూత్లలో కూడా మొదటి ఓటు వేసినటువంటి ఓటర్లను కూడా ఆ శాలువా కప్పి పుష్పగుచ్చాలు కూడా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలో కొద్దిసేపటి క్రితం హన్మకొండకు చెందిన మహేందర్ రెడ్డి తన మొదటి ఓటును వినియోగించుకున్నారు. అతన్ని సిపి సుధీర్ బాబు, కలెక్టర్ కరుణతో పాటు అధికారులు కూడా అతన్ని శాలువా కప్పి వేసి అభినందించారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంటు పరిధిలో కూడా దాదాపు 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 77% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా చూస్తామని అధికారులు కూడా చెప్తున్నారు. పోలింగ్ సంబంధించి కూడా ఎక్కడ ప్రక్రియలో ఇబ్బంది కలగకుండా సాంకేతికంగా సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఇతర బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా సమీక్ష ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మొన్నటి వరకు ఏదైతే ప్రచారాలు నిర్వహించారో ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సరళి ఈ విధంగా జరుగుతుంది. గతం కంటే కూడా పోలింగ్ శాతం పెరిగితే. కృష్ణమోహన్, ఒకటి ఈసారి 2 ఈవీఎంలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు 2 ఈవీఎంలను చూసిన తర్వాత ఆయన ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో దీనిపైన ఆల్రెడీ ఓటర్లకు ఏమైనా చెప్తున్నారు? ఎందుకంటే ఒకటే ఈవీఎం అనుకుని ఒకటే దాని మీద వచ్చేస్తారా? 2 చూసి ఓటు వేయాల్సిందిగా వాళ్ళు అక్కడ ఇది పోలింగ్ ఆఫీసర్లు వాళ్ళకి వివరించే అవకాశం ఉందా? చెప్తున్నారా లేదా? ఎట్లుంది అది పరిస్థితి? సంగప్ప, ఓటర్లకు వచ్చే వారికి మాత్రం 2 ఈవీఎంలను ఉపయోగించే విషయాన్ని కూడా వాళ్ళు ముందుగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు మనం ఈ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని పరిశీలించిన క్రమంలో కూడా అక్కడికి మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఈవీఎం 23 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరందరికీ 2 ఈవీఎం చేయాల్సి వచ్చింది. నోటాతోటి 24 అవుతాయి కాబట్టి 2 ఈవీఎంలు ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో ఈవీఎం ఓటు వేసే క్రమంలో మాత్రం వాళ్ళకు 2 ఈవీఎంలో 24 మంది ఉంటారు అనే దాన్ని కొంత చెప్తున్నారు. ఈ 2 ఈవీఎం ఒక్కదానికి మాత్రమే ఓటు వేయాలనేది కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది దీంట్లో కూడా నిన్నటి వరకు కూడా అధికారులు కొంత తర్జన భర్జన పడ్డారు. అంటే రూరల్ ప్రాంతంలో ఒకసారికి కొంత ఓటు చెల్లని ఓట్లు పడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది 2 ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు అనేది రూరల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు, ఓటర్లకు మాత్రం తెలియజేయాలని నిన్న అధికారుల నుంచి కూడా వాళ్ళకు సమాచారం ఇచ్చారు. దీంతో 2 ఈవీఎంలు ఉపయోగం అనేది మాత్రం ఓటర్లకు
తెలిపే ప్రయత్నం చేస్తున్నారు సంగప్ప. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇంకా పోలింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు 20-25 నిమిషాలు అయింది కాబట్టి చూద్దాం మా పోలింగ్ స్థాయిలో ఎట్లా ఉంటుంది. మీరు అన్నట్టు అంతకుముందు 77% పోలింగ్ నమోదైంది జనరల్ ఎలక్షన్లో. ఈసారి కూడా ఆ స్థాయిలో ఉంటుందో లేదా ఎలక్షన్ కమిషన్ మాత్రం దానికి సంబంధించి ప్రయత్నాలు అన్ని చేసిందని చెప్తున్నారు, ఏర్పాటు చేసినట్టున్నారు. ఇక చర్చలోకి వెళ్దాం. ఇంతకుముందు మనం అనుకున్నటువంటి 2-3 అంశాలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మనతో ఉన్నారు. బాలరాజు గారు, కేంద్రానికి సంబంధించి హౌజింగ్ సంబంధించి కేంద్రం 1,93,000 ఇళ్ళని ఏపీకి ఇచ్చింది. మనకి 10,000 పైసలకు మాత్రమే ఇచ్చింది. దానికేమో మీరు కేంద్రం అన్నింటిలో నిర్లక్ష్యం చేస్తుంది అంటున్నారు. వాళ్ళేమో నిన్న బీజేపీ నాయకులందరూ కూడా మాకు డిపిఆర్ పంపడం, వాళ్ళు రిపోర్ట్ పంపడం లేట్ చేశారు, రిపోర్ట్ లేట్ పంపిస్తే ఎట్లా వస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? నిజంగానే కేంద్రం మనపై వివక్ష చూపిస్తుందా లేకపోతే మీ పొరపాట? వరంగల్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును బట్టి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా వెంకయ్య నాయుడు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు దేశాన్ని సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ బీహార్లో ఎన్నికలు ఉన్నాయంటే 1,30,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించడము, లేదంటే అలయన్స్ పార్ట్నర్తోనే ఇష్టం వచ్చినట్టుగా వారికి కావాల్సినటువంటి 2 లక్షల ఇండ్లు ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు స్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ఇది డిస్క్రిమినేషన్ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ సందర్భంగా బీజేపీ ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకులను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎట్లాగో మీకు డిపాజిట్ గల్లంతయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మీ పార్టీ ఉనికి కొంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉండాలంటే మాత్రం కేంద్రం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అధికార పార్టీ సభ్యులు మేము ఏం చేయలేము, మేము కేవలం వారు ఇచ్చేటువంటి వెంకయ్య నాయుడు ఇచ్చేటువంటి ఆదేశాలనే తూచా తప్పకుండా పాటిస్తామంటే ఇక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు 24వ తారీఖు రోజు మీకు ఈరోజు అంటే అర్థమవుతుంది. అయినా కానీ అర్థం కానట్టే ఉంటారు ఈ 3 రోజులు కూడా. మీకు తెలుసు ఇప్పటికి కూడా తెలంగాణ వరంగల్ ఉప ఎన్నికలలో వాళ్ళకి డిపాజిట్ రాదు. ఇక్కడ అభ్యర్థులే వరంగల్ ఎలక్షన్కి 10,000 ఇండ్లకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఇక అన్నీ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు రాష్ట్రం పైన వివక్ష జరుగుతుంది కాబట్టి వరంగల్లో ఇంపాక్ట్ ఎన్నికల ద్వారా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారే కాదు, లేదా చాలామంది మా ఎంపీలందరూ పదే మా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ చిన్న చూపు చూడడము, తక్కువ చూడడం అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వరంగల్ అనేది ఇప్పుడు మనకు ఒక చూడడానికి అవకాశం దొరికింది. కాబట్టి వరంగల్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో ముందుంటుంది అని అనుకున్నారు అందరూ. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ 3-4 సీట్లతో ఏదైతే అసెంబ్లీలో కొనసాగుతా ఉన్నారో జీరో అయ్యే అవకాశం ఉంటుంది రాబోయే. అది ఎలక్షన్ సంబంధించి వాడుతున్నాను, నేను ఇండ్లకు సంబంధించి వాడుతున్నాను. ఒకసారి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ నగేష్ గారు, కేంద్రానికి రాష్ట్రానికి ఈ సంబంధాలు ఇలాంటి ఒకరినొకరు తీసుకోవడం ఉంటుంది. కాకపోతే ఈసారి మన దగ్గర డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టారు. దానికి సంబంధించి వెంకయ్య నాయుడుకి తెలుసు. వెంకయ్య నాయుడు కూడా చాలాసార్లు అన్నారు ఇక్కడ గొప్ప మేమైతే ఒకటే ఇల్లు రూమ్ ఇస్తున్నాం, మీరు ఇంకా డబుల్ బెడ్రూమ్ చేశారని చెప్పి. కానీ కేవలం 10,000 ఇండ్లే వచ్చాయి మనకి. అక్కడేమో 1,93,000 ఓట్లు ఇల్లు పోయాయి. వీళ్ళేమంటారు మాకు రిపేర్ రాలేదంటారు. ఇంతకీ ఏంది ఈ ప్రాబ్లం? ఇది ఎక్కడ జరిగి ఉంటుంది అంటారు? నిజంగానే కేంద్రం ఆ విధంగా వివక్ష చూపే అవకాశం ఉంటుందా? లేదు అట్లాగది అంటే చెప్తాను దానికి. ఇప్పుడు ఎలక్షన్స్కి లింక్ చేయడం కొంచెం కరెక్ట్ కాదేమో. ఎందుకైతే ఒకవేళ ఎలక్షన్స్కి లింక్ చేయాలంటే 192,000 ఇక్కడ ఇస్తారు, 10,000 అక్కడ ఇస్తారు. అక్కడేం ఎన్నిక లేదు. సో ప్రతిదీ మనం ఒక రాజకీయ కోణంతో చూడడం అనేది రాజకీయ కోణంతో చూడాలి. బట్ ఎలక్షన్ కోణంతో చూడడం అనేది కొంచెం అతిశక్తి అవుతుందేమో. బట్ ఇక్కడ ఏమిటంటే సెంటర్తో ఒక పొరపాటు ఉంది. 2 రాష్ట్రాలు ఉన్నాయి, రెండు సమానంగానే ఉన్నాయి. పక్కపక్క రాష్ట్రాలు మొన్నే విభజన. అక్కడ 2 లక్షలు ఇవ్వడం, ఇక్కడ 10,000 ఇవ్వడం అనేది కొంచెం ఇదిగానే ఎబ్బెట్టుగా ఉన్నాయి. బట్ ఏమిటంటే బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదంటున్నారు. ఒకవేళ పోయినా కూడాను సెంటర్కి ఒక బాధ్యత ఉంటుంది. మీరు ఇవ్వలేదు, మీకు మేము ఇళ్ళు ఇవ్వడం, మీకు ఫండ్స్ ఇవ్వడం అనేది అది ఇన్యాక్టివ్ గవర్నెన్స్. అది ప్రొయాక్టివ్ గవర్నెన్స్ ఉండాలంటే అరే మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు నవంబర్ వచ్చేసింది, ఇంకో 4 నెలలు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్, మీరు తొందరగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి, నేను రిలీజ్ చేయాలి. ప్రతి స్టేట్కి ఒక ఆధారం ఉంటుంది. పాపులేషన్ ప్రకారం కానీ, మన ఏరియా ప్రకారం కానీ, లేకపోతే మన ఫైనాన్షియల్ పొజిషన్ కానీ అవన్నీ చూసుకోవాలి. కానీ మీరు ఇదేంటంటే ఒక క్లర్క్ చెప్పే సమాధానం ఏంటంటే మీరు నాకు కాగితం ఇవ్వలేదు, నేను మీకు కాగితం ఇవ్వలేదండి. అక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఒక ఇంపార్టెంట్ రాష్ట్రం, దీనికి ఇన్ని ఇల్లు ఇవ్వాలి, మంచి హౌసింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు, దానికి మనం ఎలా సాయం చేయాలని చూడాలి. కానీ
ఇదేదో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు ఆ వంకతో రాష్ట్రానికి ఇవ్వకపోవడం అనేది తప్పు అంటారు, రైట్? బట్ దీని రాజకీయ ఎలక్షన్స్ కోణంలో కూడా చూడటం అనేది మీరు అన్నట్టు ఎలక్షన్ కోణం అయితే ఇక్కడ ఎక్కువ ఇల్లు ఇచ్చి ఇక్కడ ఎక్కువ ఓటు తీసుకుని ప్రయత్నం చేసేవారు. సో దాని లింక్ లేకపోవచ్చు అంటారు మీరు. చర్చలో బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు వచ్చారు. కృష్ణసాగర్ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై అన్నింటా వివక్షను చూపుతుందని చెప్పి నిన్న కవిత గారు తర్వాత ఇంకొంతమంది ఎంపీలు అన్నారు. ముఖ్యంగా హౌసింగ్ వచ్చే విషయం వచ్చినసరికి కేవలం 10,000 ఇండ్లు ఎందుకు ఇచ్చారు, అక్కడ 2 లక్షలు ఎందుకు ఇచ్చారు? అప్రస్తుతం, అసంబద్ధం అండి. అది బాధ్యతారహిత్యమైన కామెంట్స్ తప్పించి వేరేది ఏం లేదు. అట్లా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడేటప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులని వాళ్ళు చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఒప్పుకోవచ్చు. పెద్దలు నాగేష్ గారు కూడా అంటే వారికి తెలిసి ఉండాలి, ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు దీనిలో వ్యక్తిగతం ఏమి ఉండదు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారో లేకపోతే క్యాబినెట్ సెక్రటరీలో కాల్ చేసి రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి మీరు ఇవి ప్రాజెక్ట్స్ చేయలేదు, మీ రాష్ట్రాలలో ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటికీ రిపోర్ట్స్ ఇవ్వండి అని అడగరు కదా. ఏ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది ఫెడరల్ స్పిరిట్లో. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. వాళ్ళు ఏం చేయకుండా కేంద్రం చేస్తలేదు అంటే ఎట్లా నడుస్తుంది? అది కూడా కేంద్రం 10,000 హౌసెస్ అయితే ఉన్నాయో అది పక్కకు పెడితే ఇప్పుడున్న హౌసింగ్ స్కీమ్లో కూడా ప్రతి రూరల్ హౌసింగ్లో 60,000 రూపాయలు, ప్రతి అర్బన్ హౌసింగ్లో ₹1,00,000 పార్ట్నర్షిప్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కాంట్రిబ్యూషన్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. లేదంటే కానీ మొన్న ఇచ్చిన ఇండ్లకు సంబంధించి ₹1,50,000 ఇస్తున్నారు. మొన్న ప్రకటించినటువంటి 10,000 అక్కడ 2 లక్షలు. ఆ ₹1,50,000 కూడా మీరు నిజంగానే కేటాయిస్తే డబుల్ బెడ్రూమ్ మాకు బాగా ఉపయోగపడేది కదా అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అదే అంటున్నాం, ఆల్రెడీ మేము ఇస్తా ఉన్నాం. కానీ మీరు 60,000 పెట్టుకున్నాక అంతే వస్తుంది కదా. ఇప్పుడు మీ టార్గెట్స్ ని 10,000 ఈ సంవత్సరం మేము 60,000 పెడితే 60,000 కూడా ఇవ్వలేదు, 10,000 ఇచ్చారంటున్నారు. ఇచ్చారు అంటే మీరు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? మీ బడ్జెటరీ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఈ ప్రపోజల్స్? మీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్? దాన్ని అంతా బేస్ చేసుకునే కదా ఇచ్చేది. వెంకయ్యనాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఈ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాంలో 2-3 లెవెల్స్లో ఉన్న హృదయ్ కానివ్వండి, ఇవన్నిట్లో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ దగ్గర 2.5 లక్షల కోట్ల అలొకేషన్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉంది, అవసరం కూడా ఉన్నది. కానీ మీరు డిపిఆర్స్ ఇవ్వకుండా, మీరు బడ్జెటరీ అలొకేషన్స్ టైంలో మీరు అలొకేట్ చేసుకోకుండా లాస్ట్ మినిట్లో అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో ఎవరైనా అలొకేషన్స్ చేసుకుంటారా అండి? ఏప్రిల్లో మీకు బడ్జెటరీ అలొకేషన్స్ జరిగినప్పుడు అప్పుడేం చేసినారు? సో ఇవన్నీ ప్రశ్నలు ఎక్కడ ఉత్పత్తం అవుతాయి అంటే ఇక్కడ గవర్నెన్స్ కరెక్ట్గా నడుస్తలేదు, ఇక్కడ గవర్నెన్స్కి ప్రయారిటీస్ కరెక్ట్గా లేవు, ఓన్లీ రాజకీయాలు తప్పించి పరిపాలన పరిస్థితి భయంకరంగా నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రం. కాబట్టి తప్పకుండా కూడా ఇష్యూస్ అవుతాయి. దానిలో కేంద్రం వివక్ష అవసరమే లేదు, అవకాశమే లేదు. అక్కడ రాజకీయ అవకాశం కూడా లేదు కేంద్రం వివక్ష చేయడానికి. ఇక్కడ మాకు వచ్చింది లేదు, పోయింది లేదు. ఇక్కడ ఎందుకు చేస్తారు ఎవరైనా చేయాలనుకున్నా కూడా? రైట్ బాలరాజు గారు, మీదే పొరపాటు, రాష్ట్ర ప్రభుత్వమే పంపలేదు అంటారు ప్రతిపాదనలు. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కొలమానం ఏంటంటే అల్టిమేట్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎన్నికలే కొలమానం అవుతుంది. నగేష్ గారు చెప్పినట్టు కోర్స్ ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడడం సబబు కాకపోవచ్చు, కానీ కేంద్రము చూపిస్తున్నటువంటి వివక్షకు నిదర్శనం ఏందనేది మాత్రం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా అప్రాప్రియేట్ టైంలో పంపించినటువంటి ప్రపోజల్స్ను డిపిఆర్లను అన్నింటినీ కూడా పక్కన పెట్టి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక చూపు చూడడము, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చూపు చూడడం అనేది కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో అలవాటుగా మారిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఉనికి కష్టతరమైంది. ఈరోజు మాకు అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసో తెలియదో నిజంగా 1.5 ఇయర్ గడిచింది. కాబట్టి బిగినింగ్లో 1 month, 2 months, 3 months, 6 months వరకు కూడా అందరు కూడా ఎక్స్క్యూజ్ చేసినట్టుగా, కర్టసీ చూపించినట్టుగా మాట్లాడినారు. కొత్త రాష్ట్రం, కొత్త పాలన అని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు ఒకవేళ కనుక మాది అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోలేదు అంటే ఖచ్చితంగా మేము ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాబోయే ఇప్పుడు జరిగిపోయే ఫలితాలు కానీ, లేదంటే భవిష్యత్తులో గ్రేటర్ కానీ, ఇతర అంశాలను కానీ ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీకి. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపలేదు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలేంది, ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందా, అవగాహన రైతేమా? సూటిగా చెప్పండి, మరి ఎలక్షన్ దాకా పోకండి. ఈరోజు సాయంత్రం దాకా ఎలక్షన్ డిస్కస్ చేయకూడదు మనకు. కానీ మీరు నిజంగా ప్రతిపాదనలు పంపినా కూడా వాళ్ళు వివక్ష చూపారంటారు. 100% అంటున్నాను నేను. ఇప్పుడు కాదు కదా, రెగ్యులర్ పర్సువేషన్ మా ఎంపీల ద్వారా నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కావాలని దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు. మాకేం కొత్తగా వచ్చిన రాష్ట్రం అభాస్పాలు కావద్దని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన నిందించడం అనేది, కామెంట్లు చేయడం అనేది బీజేపీ పార్టీకి కానీ
ఇతర పార్టీలకు కానీ అలవాటుగా మారిపోయింది. ఖచ్చితంగా దానికి కులమానం ఏంటంటే డెఫినెట్గా ఎన్నికలు అవుతాయి కాబట్టి ఎన్నికల గురించి మాట్లాడుతున్న తప్పిస్తే ఎన్నికల యావ కానీ ఎన్నికల దాస కానీ మాకు లేదు. మాకున్నటువంటి మా బాధ్యత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందినా అందకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చే దిశగానే మేము ముందుకు పోతా ఉన్నాం తప్పిస్తే ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. అందుకని మాకు కావాల్సినటువంటి పూర్తి సంపూర్ణమైన మద్దతు ప్రజల నుంచి జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి శ్రద్ధ పెట్టి రాష్ట్రాన్ని బంగారు కృష్ణసాగర్ గారు డబల్ బెడ్రూమ్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీకు తెలిసిన విషయం 5.5 లక్షలు పెడుతున్నారు. అట్లాంటిది లక్షన్నర మీకు కేంద్రం నుంచి వస్తుంటే ఎందుకు వదులుకుంటారు? సో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చాం. కావాలని కేంద్ర ప్రభుత్వం తమ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రానికి ఇచ్చి మాకు మోసం చేశారని చెప్పినది టీఆర్ఎస్ చెప్పేది. నేను ఎంపీలు బూర నరసింహ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, కవిత ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడారు. ఇప్పుడు బూర బాలరాజు గారు యువ నాయకులు, బాగా గ్రో అవుతా ఉన్న ప్రజానాయకులు, అయితే వారికి కూడా తెలుసు ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే వారు కూడా అన్నది ఏంది, ఇప్పుడు ఇంతకు ముందు మేము కొంచెం స్లోగా ఉన్నా కూడా ఇప్పుడు పికప్ అయినామో మేము గవర్నెన్స్ నడుస్తూ ఉన్నది అన్నారు. దానికి తప్పేం లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఎగ్జాంపుల్స్ చూడండి, వారు కూడా చూడాలి, ఎమ్మెల్యేగా వారు కూడా చూడాలి. ఇప్పుడు మీరు కరువు మండలాల పరిస్థితి తీసుకున్నా కూడా ఈ రోజు దాకా 3 క్రాప్స్ పోయినా కూడా మీరు కరువు మండలాలు ప్రకటించేంత పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎందుకు లేదు? దానికి ఐఏఎస్ ఆఫీసర్లకి ఏంది కనెక్షన్? ఇంతకు ముందే స్టార్ట్ అయి ఉంటాయి. సరే అప్పటికి అయిపోయింది, విభజన అయిపోయింది, మీకు అలొకేషన్ కూడా అయిపోయింది ఐఏఎస్ ఆఫీసర్లది. ఇప్పుడు లాస్ట్ 2 కరువు టైంలలో మీరు ఎందుకు చేయలేకపోయినారు కరువు మండలాల ప్రకటన? లాస్ట్ క్రాప్కి ఎందుకు చేయలేకపోయినారు? సెప్టెంబర్ 31 దాకా టైం ఉండే, అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజు నవంబర్లో కూర్చొని ఉన్నాం మనం. దాంతో ఎంత నష్టం జరిగింది రైతులకి? అదేవిధంగా ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నా మీకు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఒక వివక్ష పక్కకు పెట్టండి, ఇక్కడ నిర్లక్ష్యం నడుస్తూ ఉన్నది. ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ లేకుండా, ప్రభుత్వానికి పనితీరు అంటే ఒక గవర్నెన్సే ప్రయారిటీ కాకుండా అక్కడ ఒక టీం బిల్డ్ కాలేదు. అది అంటే పాపం సీఎం గారు కావాలని బిల్డ్ చేస్తలేరా లేకపోతే కరెక్ట్ మనుషులు లేరా మాకు అర్థమైతలేదు. కానీ ఒక టీం లేదు, గవర్నెన్స్ టీం లేదు, పొలిటికల్ టీం కూడా కరెక్ట్గా లేదు. ఈ రోజు ఎలక్షన్లే మీకు ఎలక్షన్ల అవుట్కమే రిజల్ట్ అనుకుంటే గ్యారంటీగా ఈరోజు మీకు మెజారిటీ తగ్గుతుంది. మరి దాన్ని కూడా మనం కన్సిడర్ చేద్దామా మీరు గెలిస్తే? ఎందుకంటే గెలిచే ఛాన్స్ కూడా కనబడతలేవు. అక్కడ ఏదో షాక్ ఇచ్చినట్టున్నారు ప్రజలు. ఆ షాక్ మరి ఎట్లుంటుంది అన్నది చూద్దాం. ఈ రోజు ఎలక్షన్ల గురించి మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడతలేను. కానీ నేనేమంటున్నా అంటే మీరు ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద బ్లేమ్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైతే చేయాలనో అది వాళ్ళ బాధ్యత, అది మీ హక్కు కూడా. మీరేం అడుక్కుంటలేరు, వాళ్ళేమో ఇవ్వాల్సిన వాళ్ళు కాదు, మనం యాచకులేం కాదు. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మీ హక్కుగా మీరు తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళు చేయకపోతే మీరు వాళ్ళని నిలదీయవచ్చు. కానీ మీరు చేయాల్సిన గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు చేయకుండా, మీకైతే ఏదో బాధ్యతలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు అడిగినారు అనుకోండి, నష్టపరిహారం అడిగినారు, అక్కడ నష్టపరిహారం కూడా పెంచారు, 50% పెంచారు. నష్టపరిహారం ఎట్లా వస్తుందండి? కరువు మండలాలు ప్రకటించకుండా నష్టపరిహారం రైతులకు వస్తుందా? అట్లనే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బెడ్రూమ్ కాన్సెప్ట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళు. ఎవరు అడిగినారు మిమ్మల్ని 2 బెడ్రూమ్లు? మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ 5 లక్షలు ఇవ్వాలనుకుంటున్నారండి, దానికి ఎవరు అడగడమో లేకపోతే మీకు చెప్పడం అవసరం లేదు. కానీ వెంకయ్య నాయుడు గారు చాలా చోట్ల ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న చాలా చోట్ల మాట్లాడారు కూడా. మేము సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, సింగిల్ రూమ్ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మెచ్చుకున్నారు. ఊరికి 4 ఇస్తే ఇది ఏంది వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తల కోసమా? అసెంబ్లీకి 400 ఇస్తే ఎవరికి సరిపోతాయి? ఎక్కడ సరిపోతాయి? ఇది బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లా ఎంతమంది జనాభా ఉన్నారు? ఆ ఇందిరా ఆవాస్ యోజన మాది కాదు కదా, ఆ యోజన ఉన్నది, దానిలో ఉన్న ఒక రూమ్ కట్టియండి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తల దాచుకోవాల్సిన ప్రజలు, వాళ్ళకేం 3 బెడ్రూమ్లు కావాలి, 6 బెడ్రూమ్లు కావాలి, బిలియర్డ్స్కి ఒక రూమ్ రావాలి, లేకపోతే మాకు సోఫాలు కావాలి, ఇవన్నీ అడుగుతలేరు కదా. వాళ్ళకేం తల దాచుకోవడానికి ఒక రూమ్ కావాలి. అది మీరు కట్టిస్తే లక్షల మంది కట్టివచ్చు. ఈ 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు అనేసరికి అవి పలసైపోతాయి కదా రిసోర్సెస్. అది అర్థం చేసుకొని ప్రజలకి అవసరమే కట్టించండి. ఇప్పుడు ప్రజలు నాకు తలదాచుకోవడానికి జాగ్ కావాలని అంటే నేను 2 బెడ్రూమ్ కట్టిస్తా, 3 లెవెల్స్ కట్టిస్తా, డూప్లెక్స్లు కట్టిస్తా, ఇది అడిగినరా అండి? ఆ ఒక్క డూప్లెక్స్ బదులు 6 కట్టివచ్చు కదా ఇల్లు. సో ఎక్కువ మందికి ప్రయోజనం అవుతుంది కదా, అదే ఆలోచించాలి. ఇది బీపీఎల్ ఫ్యామిలీస్ కట్టిస్తా ఉన్నారు, బిలో ద పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి. వాళ్ళ అవసరాలు చాలా ఉంటాయి. ఫస్ట్ బేసిక్ నీడ్ తీయండి, మీరు వాటిని ఫుల్ఫిల్ చేయండి. రైట్. ఒక నగేష్ గారు, రాష్ట్రానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ స్ట్రక్చర్ ఇది. సో ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రాన్ని అవి అడగకపోయి ఉంటారు నిజంగానే. లేదు, నేను అది మొదట చెప్పానండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమిటంటే కేంద్రం రాష్ట్రం అనేది 2 ఒక ఎనిమీస్ కాదు, 2 పార్ట్నర్స్. నేను అనలేదు ఇది టీమిండియా అని మోదీ గారు అన్నారు, ఆయన ఎంపీ గారు కూడా చెప్పినట్టున్నారు. ఎంపీ అన్నారు ఇది టీమిండియా స్ఫూర్తి పోవాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇదేమి 2 యాంటగనిస్టిక్ కాదు, ఏదో ప్రొటాగనిస్ట్. ఇప్పుడు అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఒకటి గమనించాలి, ఇప్పుడు తెలంగాణ డిమాండ్ని సింపథెటిక్గా చూడాలి. ఎందువల్ల ఏంటంటే కొత్త రాష్ట్రం అయితే ఏమిటని అడగచ్చు మీరు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవ్వలేదు,
సరి అయిన డివిజన్ కాలేదు, మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళలేదు, డ్రౌట్ ప్లాన్స్ వెళ్ళలేదు. మీరు చెప్పినంత కరెక్టే, గవర్నెన్స్ చాలా స్లోగా నడుస్తున్నది, ఇంకా ఫాస్ట్గా కావాలి. బట్ దానివల్ల ఏమిటంటే ఇది టీమిండియా అన్నప్పుడు మీరు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళని మొదట లాగాలి. నేను అనుకోవడం హ్యాండ్ హోల్డింగ్ అటువైపు చేశారంటున్నారు. అక్కడ కూడా తప్పదు. ఇప్పుడు అటు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ఒకటి ఏమంటున్నారంటే ఆంధ్రాకి ఎలాగైనా అక్కడ అన్యాయం జరిగిందనేది ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏమిటంటే నిన్న కూడా ఏమన్నారంటే ఇప్పటికీ నేను ప్రయత్నం చేస్తాను ప్రత్యేక హోదాకు అనేది, ఎందుకంటే సరైన ఇది జరగలేదు. అదే మాటలో ఆయన ఏమంటున్నారంటే తెలంగాణకు కూడా మనం హెల్ప్ చేయాలని మాట అంటున్నారు. ప్రతి దాంట్లో ఎంతమంది దాంట్లో నిజం ఉందో అనేది మరి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, సమయం తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రాకి ఇచ్చిన దాంట్లో ప్రపోర్షన్లో తెలంగాణకి ఇస్తారా లేదా అనేది. రైట్ మహారాజ్ గారు 2-3 అంశాలు 2-3 విషయాల్లో కొంచెం చులకనగా మాట్లాడినట్టు అనిపించింది. పేద ప్రజలను కానీ రైతాంగం మాట్లాడారా? డెఫినెట్గా ఇప్పుడు అంత వైఫల్యం అవసరాలను ప్రత్యక్షంగా 14 సంవత్సరాల ఉద్యమాల్లో ఉండి ప్రత్యక్షంగా చూసిండ్రు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని మా ఎన్నికల మేనిఫెస్టోను ప్రిపేర్ చేసేటప్పుడు మేము ఇతర పార్టీలను సంప్రదించాల్సినటువంటి దీనస్థితిలో మేము లేము. ఖచ్చితంగా మాకున్నటువంటి కన్సర్న్ పేద ప్రజలపైన ఏముందో దాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేసే విధంగా మేనిఫెస్టోలో పెట్టినాం. వాటిని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కేంద్ర సహాయం గురించి రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు మేరకు డెఫినెట్గా యాచించే స్థితిలో అబ్సల్యూట్గా లేము. మేము ఖచ్చితంగా కొట్లాడి తెచ్చే గతంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిండ్రు మా ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా. ఈరోజు బంగారు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం అవసరమైన మేరకు అవసరమైన సందర్భంలో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ పెద్దలు ఇంతకుముందు నాగేష్ గారు చెప్పినట్టు బాధ్యత టీమిండియా అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, కింద చేయూతనివ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒకవేళ మేము ఇచ్చింది సర్ప్రైజ్ చేసి మేము వాళ్ళని మొరపెట్టుకోలేదు, వాళ్ళకి విజ్ఞప్తి చేయలేదు అని మాట్లాడితే అది వాళ్ళ వివేకం అయితే అవివేకం అయితే తప్పిస్తే ఇంకొకటి కాదు. ఖచ్చితంగా మేము పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరుతూ ఉన్నాం. రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే విషయంలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా కరువు మండలాలుగా ప్రకటించాల్సినటువంటి విషయం కేంద్రానికి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టడం అనేది కూడా సమంజసం కాదు. కరువు మండలాలుగా ప్రకటించడం విషయంలో కేంద్రం వివక్ష చూపిందనేది ఇప్పటికే రైతాంగానికి అర్థమైంది. అదేవిధంగా రైతులు కోరుకుంటున్నట్టుగా ఇన్సూరెన్స్ విధానంలో మార్పు తీసుకురావాలంటే దాని విషయంలో ఎక్కడ ఉలుకు పలుకు లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన అదే అంటున్నా, దేశవ్యాప్తంగా రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మొత్తం రైతాంగం గురించి మాట్లాడుతున్నా నేను. రైతులకు అవసరమైనటువంటి సమూలమైన మార్పులు తీసుకురావాలి ఇన్సూరెన్స్ విధానంలో అంటే దాని గురించి మాట్లాడలేదు. అదేవిధంగా ఈజీఎస్ ను వ్యవసాయానికి అనుసంధానం రైతుల గురించి ప్రేమలు వలకబోస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా తెలుసుకోవాలి, ప్రజలకు విజ్ఞప్తి తెలియపరచాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. కాబట్టి చెప్పదలుచుకున్నాం ఏంటంటే కరువు మండలాల ప్రకటించే విషయంలో కేంద్రం కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం. కేంద్రం నిర్దేశించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్లను వాళ్ళు కూడా తెప్పించుకొని మండలాలను ప్రకటించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రం పైన ఎట్లయితుందో కేంద్రం పైన కూడా ఉంది. మా పని మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి మాక్సిమం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే దిశగానే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మొన్ననే 3 రోజుల కింద రివ్యూ కూడా అయింది. సీఎం ఉన్నత స్థాయి రివ్యూ చేసేదానికి సంబంధించి చెప్పండి, కేంద్ర పాత్ర ఎక్కడ ఉంది, కేంద్రం రోల్ ఉంటుంది కదా అంటున్నారు ఆయన. ఇప్పుడు బాలరాజు గారు చులకనగా మాట్లాడుతున్నాం అంటే చులకన చేసింది పేద ప్రజల్ని నిస్సహాయం చేసింది. పేద ప్రజలు ఈరోజు 1500 కంటే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఎంత అంటే 99.9% మా మొత్తం మేనిఫెస్టోని మేము కంప్లీట్ చేసినామని చెప్పడం, ఇంత పక్కదో పట్టించే ప్రభుత్వాలు మొత్తం దేశంలోనే లేదు, ఇక్కడ కాదు ఈ దేశంలోనే ఇంత పక్కదో పట్టించే ప్రభుత్వాలు, అబద్ధాలు మాట్లాడే అసత్యాలు మాట్లాడే ప్రభుత్వాలు. నేను ఎందుకంటున్నా అంటే వారికి కూడా తెలుసు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందా బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ఉందా కరువు మండలాలు ప్రకటించేది. నేను సుస్పష్టంగా అడుగుతా ఉన్నా వారిని, వారు మళ్ళీ తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే కరువు మండలాలు ప్రకటించాల్సిందైతే రాష్ట్ర ప్రభుత్వం కదా, దాని తర్వాత నష్టపరిహారం అసెస్మెంట్ చేసి ఆఫీసర్లు వచ్చి సర్వేలు చేసి చూసి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మీరు చేయాల్సిన పని చేయకుండా అది కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలంటే ఇక మరి మాకే ఇచ్చేయండి ప్రభుత్వాన్ని. సపరేట్గా మేము ఇక్కడ ఖాళీగానే ఉన్నాం, కిషన్ రెడ్డి గారిని సీఎం చేయండి, లేకపోతే లక్ష్మణ్ గారిని సీఎం చేయండి, మీరు పక్కకు తప్పుకోండి, మీకు పనులు చేయకపోతే అప్పుడు మేము తప్పకుండా చేస్తాం. కానీ నేను ఏమంటున్నా అంటే మీరు చేయాల్సిన పనులు మీరు బాధ్యతలు నిర్వర్తించకుండా మేము చులకనగా మాట్లాడుతూ ఉన్నాం అంటే మీరు చేసింది ఏంది? ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టినరా అన్నారు, పెట్టినా అప్పు వేయలే కదా, ఇప్పటిదాకా వడ్డీ ఇచ్చారు కదా, ఈ వడ్డీ మాఫీ అయింది, అప్పు మాఫీ ఎప్పుడు చేస్తారు?
50% రుణమాఫీ అయింది, ఇంకో 50% రుణమాఫీ కాదు, అది వడ్డీ మాఫీ అయింది. వడ్డీ మాఫీ ఇప్పుడు అయింది. వడ్డీ మాఫీ రైట్ అయింది. కాదు, అది రుణమాఫీ వేరే ఎప్పుడు issue. చేస్తారు? ఆ issue కానీ కాదు, పెద్ద చాలా వారు issues. మేనిఫెస్టో గురించి రైట్, మా మాట్లాడుతున్నారు. manifesto మేనిఫెస్టోలో ఒక్క అడుగు ముందుకు పడలేదు కదా సంగప్ప గారు. రైట్. న్యాయంగా మాట్లాడుతున్నా, నేను రాజకీయం చేస్తలేను. ఓకే, ఓకే. 3 ఎకరాలు ఎటువాయే, ఇక మీరు ఏ అవన్నీ కేజీ వాళ్ళు టు ఇంకోటి బీజీ ఎటువాయే. ఒకటి సార్, 1 minute బాలరాజు గారు, మొన్న జరిగినటువంటి ఇష్యూ, ఖమ్మం జిల్లాలో 6 టీఆర్ఎస్ నాయకుల్ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇప్పటిదాకా ఇంకా వాళ్ళ బందీలుగానే ఉన్నారు ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా. మీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఎందుకు సడన్గా ఎంతగా నక్సలైట్ ఎజెండా అనుకున్నటువంటి ప్రభుత్వం నుంచి ఆ పార్టీ, అధికార పార్టీ నాయకుల్ని నక్సలైట్ కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అదే ఎజెండా అన్నారు కదా. డెఫినెట్గా మాది మా నక్సలైట్ ఎజెండానే, మా ఎజెండాని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఎంత కష్టతరమైనప్పటికీ వాటిని అమల్లోకి తీసుకొచ్చి పేదల ఆత్మగౌరవాన్ని కానీ మీ నాయకుల కిడ్నాప్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది వాస్తవంగా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పోలీస్ సిబ్బందితో ఉంటాయి, అధికారులతో ఉంటాయి. దానికి సంబంధించి ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడడం అనేది జరగదు. ఏమో జరిగి ఉండొచ్చు అనేది మాత్రం నాకు అనుమానం ఉంది. ఒకవేళ కనుక నక్సలైట్లే వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంటే కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొత్త రాష్ట్రంలో ఇటువంటిది సరైన పంతా కాదు. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే గతంలో మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా చర్చలకు పిలిచి చంపే గణిత అయితే మాది కాదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండవు. మీకున్నటువంటి డిమాండ్లను ఒకవేళ ప్రజాస్వామ్యంలో కలిసి ప్రజల్లో కలిసి తిరగడం ఇబ్బందికరంగా అనిపిస్తే మీకున్నటువంటి సోర్సెస్ ఏవైతున్నాయో వాటి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తాం, వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం తప్పిస్తే ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను కిడ్నాప్ చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత ఉందో అయితే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నేను మాట్లాడారు, ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నారు అని చెప్పారు. ఆల్రెడీ జగన్ లెటర్ రిలీజ్ చేశారు, మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళు 6 కిడ్నాప్ చేశాము, మా 3 డిమాండ్ ఉన్నాయి, ఆ డిమాండ్ మీరు నెరవేర్చకపోతే వాళ్ళని చంపేస్తామని చెప్పి హెచ్చరించారు. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి, ఎన్నికల సందర్భం ఒకటి మిగతా విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో స్పష్టంగా మాట్లాడలేకపోతా ఉన్నాం. దానికి సంబంధించి పోలీస్ అధికారులు ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తారో ముఖ్యమంత్రి గారికి, దాని తర్వాత మేము చేయాల్సినటువంటి విజ్ఞప్తులు చేస్తాం. వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నక్సల్ ఇష్యూని పోలీసులు డీల్ చేస్తారంట, మీరు పోలీసులే డీల్ చేస్తారు కదా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం ప్రభుత్వం ఎక్కడ చొరవ తీసుకోలేదు ఇప్పటివరకు అయితే. ప్రభుత్వం చొరవ తీసుకున్నటువంటి సందర్భంలో వారికి ఒకవేళ వ్యతిరేకం అనిపించినప్పుడు వారి పంతా వారికి ఉంటుంది, మేము మా విజ్ఞప్తి మాకు ఉంటుంది తప్పిస్తే దానిలో ఎక్కువగా మాట్లాడేటట్టు ఉంటుంది. నగేష్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఈ ఆర్గ్యుమెంట్లో చాలా నాకు అభ్యంతరాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మావోయిస్ట్ ఎజెండా మా ఎజెండా ఏమిటి? ఇదే మాట ఎన్టీ రామారావు ఎప్పుడైతే 83లో ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో నక్సలైట్స్ అనేది దేశభక్తులు అన్నారు. అరే మీరు దేశభక్తులు అని చెప్పుకోండి, లేకపోతే మీ పక్క పార్టీ బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అంటే దేశభక్తులు చెప్పారు, టీఆర్ఎస్ దేశభక్తులు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలు అయింది, దాని మీద దేశభక్తులు అని లేకపోతే వాళ్ళ ఎజెండా మా ఎజెండా అనేది ఇది చాలా కొంచెం అభ్యంతరకరం. మీరు రాజకీయాలు పక్కన పెడితే గత 10 ఏళ్లుగా 2014 దాకాను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న ప్రతిసారి చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ డీజీపీ కాన్ఫరెన్స్లో కానీ ఒకటే మాట చెప్తారు, ది గ్రేటెస్ట్ డేంజర్ టు ఇండియా ఇస్ నాట్ టెర్రరిజం, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమిజం అనేది. అంటే మనం ప్రధానమంత్రి మాట ఒక అఫీషియల్ మీటింగ్లో చెప్పేది నమ్మ అదొకటి. రెండోది ఏమిటంటే కానీ నక్సల్ అంశం మనం అంత డీప్గా నక్సలైట్ ఇష్యూని మనం చర్చించలేము, కానీ ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి అది శాంతి భద్రతల సమస్య కాదు, సామాజిక ఆర్థిక సమస్య అనే విషయాన్ని పదే ప్రభుత్వాలు చెప్తుంటే అదే విశ్లేషణ జరుగుతుంది. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకోవడం తప్పది. లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకుంటున్నాం. లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి జరుగుతుంది నక్సలిజం అనేది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ సామాజిక. ఇది మన డిబేటింగ్ సొసైటీగా అయిపోయింది. కానీ అది పక్కన పెడితే మీరు చెప్పింది డీపర్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు 3 డిమాండ్స్ పెట్టారు. ఒకటేమో కోమింగ్ ఆపరేషన్ ఇది ఆపేయాలన్నారు, సరే అది ప్రభుత్వం తెచ్చింది. బట్ రెండోది ఏమిటంటే నేను ఒక పౌరుడిగా ఇది ఏమిటంటే ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు, విద్యాసాగర్ రెడ్డిని శృతిని. మరి ఎట్లా కదా ఇది గవర్నమెంట్ ఏంటో గమ్మని కూర్చుంటుందా? చాలా ఘోరంగా అమానుషంగా రేప్ చేసే మరి దాని గురించి అంటే పోలీసు స్కాట్ ఫ్రీ అయిపోతారు. ఇంతకుముందు మీరు ఒకటి వరంగల్లో కూడా చాలామంది సమర్థించారు, నేను పూర్తిగా అపోజ్ చేశాను. ఇది రేప్ కేసులో 3 ఎన్కౌంటర్ చేసి అరే మనకి ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, ఒక పోలీస్ సిస్టమ్ ఉంది, అంతా కాకుండా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారా? ఇది తప్పు కదా. దీంట్లో అసలు ఎంక్వైరీ జరగాలి. అక్కడ ఉన్న మావోయిస్టులు వాళ్ళకి కాకుండా అలాంటి వాళ్ళు కూడా ఒక ఇది చేయాలి. అంటే పోలీస్ న్యాయం చేస్తారు, వాళ్ళ న్యాయం వాళ్ళు చేసేడితే ఇంకెందుకు జ్యుడిషియల్ సిస్టమ్ ఎందుకు? ఇది కొంచెం ఇది డీప్గా చూడాలి గవర్నమెంట్. ఇదేదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది కోమింగ్ ఆపరేషన్ ఇంకా ఇంటెన్సిఫై చేస్తే ఇది ఒక విషయస్ సైకిల్, ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఎక్కడొక్కడ గవర్నమెంట్ దానికి ఒక అడుగు ముందు పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి విడుదల చేయమని అడిగితే నేను అనుకోవడం ఇట్ విల్ బి ఎ గుడ్ స్టెప్. బికాజ్ ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే
నక్సలైట్ లీడర్స్ అందరినీ, టాప్ లీడర్స్ అందరినీ వచ్చి చర్చించింది. MCRHRD ఇన్స్టిట్యూట్లో చర్చించింది. అంత చేసినప్పుడు ఇలాంటి డిమాండ్ మీరు చేయడంలో మీకు అభ్యంతరం ఏముంది? కృష్ణసాగర్ గారు మీరు చూస్తారు. ఇప్పుడు సంగపు గారు సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీ నక్సలిజానికి వ్యతిరేకం. మేము ఆయుధాలతో ప్రజాస్వామ్యం సాధించవచ్చు అని మేము ఎప్పుడు కూడా నమ్మము. కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాము. కానీ టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక మోసపూరిత వైఖరి అందరిపైన వ్యవహరిస్తూ ఉన్నది. ఆ వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకు తెలుస్తూ ఉన్నది అంటే, ఒకవైపు మీరేమంటారు, నక్సలిజమే మా ఎజెండా. అది రాజ్యాంగ విరుద్ధమైన స్టేట్మెంట్. అది మన రాజ్యాంగాన్ని ఎవరైతే స్వేరింగ్ చేసేటప్పుడు మన రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని స్వేరింగ్ చేస్తామో ఆ రాజ్యాంగంలో నక్సలిజాన్ని మనం యాక్సెప్ట్ చేయం కదా. మరి ఎట్లా అంటారు మీరు, నక్సలిజం మా ఎజెండా, నక్సలిజం మీ ఎజెండా అయినప్పుడు సపరేట్ అడవుల్లో ఉండాలి. నక్సలిజం ఎజెండా ఏంటి? నక్సలిజం అందరికీ సమానత్వం రావాలి, సమాజ నిర్మాణం జరగాలి, నక్సలిజం ఎజెండా. సో ఆ స్పిరిట్ మా స్పిరిట్ అని చెప్పారు. సరే సార్, ఆయన స్పిరిట్ అనొచ్చు. నక్సలిజానికి సమాజ ఏర్పాటు అవసరం కాబట్టి సమాజ ఏర్పాటు మాది కూడా అదే ఏర్పాటు అని అనొచ్చు. కానీ వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు, మీద ఆయుధాలు పట్టుకోలేరు కదా. కాబట్టి అది విడమర్చి చెప్పాలి ప్రజలకు అర్థమయ్యే విధంగా. అది చెప్తలేరు. సరే, మరి మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. మరి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మీ పాలసీ ఏంది నక్సలిజం మీద ఇప్పటిదాకా చెప్పినరా? చెప్తలేరు. కానీ ఎన్కౌంటర్ చేస్తారు. కానీ ఎన్కౌంటర్ అయిపోయినాక ఏం చేస్తారు? మళ్ళా మీరు నక్సలిజానికి వ్యతిరేకమా లేక నక్సలిజానికి మీరు ఫర్రా ఎగేన్స్టా చెప్పరు. ఎందుకంటే అట్లా చెప్పకపోతే, గవర్నమెంట్కి ఒక పాలసీ డిసిషన్, ఒక విధానపరమైన నిర్ణయం లేకపోతే పోలీసు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, నక్సలైట్లే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇంకొక విషయం, ఒక పత్తి రైతులు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ప్రైస్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇటుకలు కొట్టిరు. వాళ్ళు గన్లు తీసుకురాలేదు, మెషిన్ గన్లతో అటాక్ చేయలేదు. వాళ్ళు ఇటుకలు కొట్టిరు మార్కెట్ యార్డ్లో. వాళ్ళు ఇప్పటిదాకా కూడా లోపల జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు. దగ్గర ఒక్కొక్కరి మీద 10 కేసులు 15 కేసులు పెట్టి, జోగు రామయ్య గారు మంత్రి గారు, కేబినెట్ మంత్రి అని ఏమంటాడు, చెడ్డీలు వేసుకుంటే లాగులు వేసుకున్న వాళ్ళు, ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు ఫార్మర్స్ అనే అంటారు. మరి మండదా అండి గుండె, నేను సమర్థిస్తలేను, మండదా గుండె. మీరు ఒక దిక్కు నక్సలైట్ల ఎజెండా ప్రభుత్వం అంటారు, ఫార్మర్లను పట్టుకొని రైతులు ప్యాంట్లు వేసుకోవద్దు అంటారు. మరి మీ పెద్దసారి రైతేమో ప్యాంట్ వేసుకుంటాడు, అంత చాలా పెద్ద వ్యవసాయకర్త సీఎం గారు. మరి ఆయన ఏమో ప్యాంట్ వేసుకుంటాడు, వీళ్ళేమో ప్యాంట్ వేసుకోవద్దు రైతులు. మరి తెలంగాణలో రైతులు ప్యాంట్లు వేసుకోవద్దా? అదొక క్వశ్చన్. ఇంకొకటి, ఇక్కడ మొన్న సోంపేటలో ఆయన నర్సింగ్ ఆయన పేరు కొమరయ్య సాయంపేటలో కొమరయ్య గారు అది చెప్పు విసిరిండ, కడుపు కాలి చెప్పు విసిరిండు. అయితే సైకో అయిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు. అంటే ఏంటంటే అట్టడుగున ప్రజలు ఉడుకుతా ఉన్నారు. ఇదేం పరిస్థితి, ఇదేం పద్ధతి? ఉద్యమకారుడని చెప్పుకునే ఒక నాయకుడు ఈరోజు చీఫ్ మినిస్టర్ అయినాక కూడా మా పరిస్థితి ఇట్లా ఏమున్నది, మమ్మల్ని ఎందుకు మనుషులు వింటలేరు అంటే, ఒకరోజు తప్పకుండా కూడా ఈ ఆక్రోశం నుంచి ఆవేశం పుట్టుకొస్తుంది. రావద్దనే కోరుకుంటున్నాం. ఇది దురదృష్టకరం. లెట్ మీ కేటగారికలీ కండెమ్. వాళ్ళు ఈ వీళ్ళని పట్టుకపోవడం, ఇది టీఆర్ఎస్ కార్యకర్తలను పట్టుకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వారు విడిచిపెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. దుర్మార్గం, ఇది దురదృష్టకరం. చేయకూడని పని. ఇట్లాంటివి చేయొద్దు. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేమున్నది, వాళ్ళకేం పరిస్థితి ఉన్నది, వాళ్ళ చేతిలో ఏమున్నది. కానీ నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం మాత్రం ఇఫ్ ఇట్ డజంట్ బ్రేస్ అప్, చాలా క్లియర్గా వాళ్ళకున్న పాలసీ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోకపోతే దేర్ ఈజ్ అ ఛాన్స్ నక్సలిజం అనేది మళ్ళీ వేర్లూరుకునే పరిస్థితికి అయితే ఈ రాష్ట్రంలో రావద్దని కోరుకుంటున్నాం. ఇది బ్రాండ్ న్యూ స్టేట్, ఇది కొత్త స్టేట్. ఈ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితులు రావద్దని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. బాలాజీ గారు, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు చాలామంది అటువైపు వెళ్ళి జనజీవన స్రవంతిలో వచ్చే నాయకులు మీద చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏంది అనేది మీకు అందరూ తెలుసు. సో అదే విధంగా పోతామనుకున్నటువంటి మీరు ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఎన్కౌంటర్ వల్లనే ఇది ఇప్పుడు వీళ్ళ కిడ్నాప్ కూడా వాళ్ళు ప్రధానంగా శృతి సాగర్ ఎన్కౌంటర్ని చూపిస్తున్నారు వాళ్ళు మావోయిస్టులు కూడా. ఇప్పుడు నక్సలైట్ల ఎజెండానే మీ ఎజెండా అన్నారు. ఏంటిది మీ ఎజెండా అని అన్నారు కదా, కూడు గుడ్డ నీడ, వీటి విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు చూసినట్టయితే అదొకటే కాదు, అది కూడా చెప్తా ఉన్నా. కాదండి, క్లాస్ ఎనిమిదిని ఎలిమినేట్ చేయడం అది కూడా మీ ఎజెండావేనా? కాదు కదా. డెఫినెట్ గా మరి అంటే సెలెక్టివ్ గా మీరు కొంత ఏది చెప్పాలి కదా. ఇప్పుడు ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పుట్టింది, అప్పుడు అవసరం ఉన్నది వచ్చింది తెరపైకి. వారి ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఎజెండాను మేము అమలు పరుస్తాం, దానికోసం ప్రయత్నం చేస్తామని మా పార్టీగా ఉన్నప్పుడు, ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి హామీ. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో భాగంగానే ముందుకు పోతా ఉన్నాం. వీటన్నింటినీ
వీటన్నిటిని నిర్మూలించాలంటే అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకుపోవాల్సిన అవసరం మా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టడం, అదేవిధంగా ఈ ఎన్నికల హామీలో లేనటువంటి అంశాలను పైన కూడా ఈ రోజు తెరపైకి తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి అటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం జరిగింది. సన్న బియ్యం అనుకోండి, లేదంటే ఈరోజు మా ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో లేని వాటర్ గ్రిడ్ కార్యక్రమం ద్వారా కావాల్సింది ఏంది, అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం జరిగినట్టయితే ఖచ్చితంగా నక్సలైట్ల పని తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ రకమైన పరిస్థితి రాకుంటే కృష్ణసాగర్ గారు చెప్పినట్టు మరొకసారి అది నక్సలిజం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా జరగకుండానే మా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టిపోతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి వాళ్ళు ఏదైతే కండెమ్ చేసిండ్రో నేను కూడా ఈరోజు అదే చెప్తా ఉన్నా. ఒకవేళ నిజంగా ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే ప్రభుత్వానికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకుంటే ప్రజాస్వామ్యంలో మీకు ఇప్పటికి కూడా చాలా సోర్సెస్ ఉంటాయి, మీడియా ద్వారా కానీ ఇతరతర నిరసనల ద్వారా మీరు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మీడియా చాలా ఫాస్ట్గా విషయాలను ప్రజానికానికి తెలియపరిచేటువంటి సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా తెలియపరచండి. నిజంగా ఏమైనా సరిదిద్దుకుంటామని చెప్తున్నాను తప్పిస్తే ఈ రకంగా అమాయకమైనటువంటి నాయకులను, కార్యకర్తలను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వారు అన్నట్టు బ్రాండ్ న్యూ స్టేట్ ఇమేజ్ను మాత్రం తగ్గియకుండా వాళ్ళు సహకరించాలని మాత్రం కోరుతాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అడవులో ఉన్న వాళ్ళందరూ కూడా జలజీవన సమితిలోకి వస్తారనుకుంటే మళ్ళీ యువత అటువంటి బాట పట్టే పరిస్థితి ఇన్స్టిగేషన్ అనేది కొంత నడుస్తూ ఉంది. రాజకీయ ఉనికి కోసము కొంత ఇన్స్టిగేషన్ నడుస్తూ ఉంది. అది మంచిది పద్ధతి కాదు. ఈరోజు ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర తప్పిస్తే నిజంగా అంత తీవ్రంగా కరువు ఏర్పడ్డది. గత సంవత్సరం చూసినట్టయితే కావాల్సినటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని ఎరువులు కానీ లేదంటే మిగతా విషయాలు అన్నిట్లలో ఏర్పాట్లను పూర్తిగా సంసిద్ధమై ఉన్నాము. ఈరోజు CCI విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తుంది. అయినా కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ, పేద విద్యార్థులను ఆదుకునే విషయంలో కానీ, పేదరిక నిర్మూలన విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించడం లేదు. పూర్తిగా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూనే ముందుకు పోతుంది తప్పిస్తే ఈరోజు కేవలం బై ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఒకరితోన చెప్పు విసిరియడము, అదేవిధంగా ఎవరినో కొంతమంది వారి పార్టీ కార్యకర్తల ద్వారా దాడులు చేయించడము, ఇది మంత్రి గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఏదో రైతాంగం ప్యాంట్లు వేసుకోవద్దు, షర్ట్స్ వేసుకోవద్దు అని మేము ఏదో సంకేతం ఇచ్చినట్టుగా మాట్లాడడం ఇది సందర్భం కాదు. మా మంత్రివర్యులు జోగు రామన్న కూడా ఒక పేదింటి నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డనే. ఖచ్చితంగా వారికి రైతుల పట్ల ప్రేమ ఉంటుంది. రైతు కుటుంబాలు ఎదగాలని, రైతు కుటుంబాల నుంచి విద్యావంతులుగా ఎదగాలని, విద్యావంతులు కూడా వ్యవసాయం చేయాలని కోరుకుంటుంది మా ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇన్నోవేటివ్ ఆలోచనలతోన వ్యవసాయాన్ని ఫామ్ మెకానిజంతో ముందుకు పోవాలని చేరడము, ప్రజలకు అన్ని విధాలుగా సబ్సిడీలు ఇస్తూ సహకరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ రైతాంగాన్ని కించపరిచినట్టుగా మాట్లాడడం లేదు. ప్యాంట్లు వేసుకొని షర్ట్లు వేసుకున్నటువంటి వాళ్ళను ఎక్కడ కూడా రైతులు కారు అనేది మాత్రం మేము ఎక్కడ చెప్పడం లేదు. ఒకటి మీరు చెప్పే ముందు ఒకటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఖానాపూర్ మండల్ చెట్టిపల్లి నుంచి కూడా బక్కన్న అనేటువంటి ఒక వ్యక్తిని మావోయిస్ట్ పేరుతో తీసుకెళ్లారు. ఆయన కిడ్నాప్ చేసి ఉంటారు ఇప్పటికీ అనేది ఒక మెసేజ్ వస్తుంది, ఎన్కౌంటర్ చేసి ఉంటారు అని చెప్పి. సో మొత్తానికి అయితే ఇట్లాంటి వార్తలు రోజు ఇంకా పెరుగుతున్నాయి. సో ఈ అలజడి విషయంలో అయితే గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా వాళ్ళ డిమాండ్ల పైన కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు సంగప్ప గారు అంటే మనం రాజకీయాలు పక్కకు పెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక్కడ వారు ఇప్పుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు మళ్ళీ. ఎందుకంటే వారు మంత్రి మాట్లాడినాక మళ్ళీ మేము మాది వైఖరి అది కాదంటే ఆ మంత్రిని తీసేసేయండి. అప్పుడేగా మాట్లాడలేదు అంటే మీరున్నారు, మీరు చూసారు కదా వీడియో. ఇప్పుడు జోగిరామయ్య మాట్లాడలేదు అనట్లేదు నేను, ఇన్స్టిగేట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు తప్పిస్తే మరి ఈ రకంగా రైతుల నుంచి ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఇన్స్టిగేట్ చేయడం తప్పు కదా, ఇన్స్టిగేట్ చేయడం తప్పు కదా. అడుపుగాలినోడు అరిస్తే దాన్ని ఇన్స్టిగేషన్ మీరు అంటే దానికి ఆ పేరు పెడితే ఇందుకే అయితే ఇట్లాంటి ఇష్యూస్. ఇప్పుడు రైతుల్ని మీరు కొట్టుడు, రైతుల మీద కేసులు పెట్టుడు, రైతుల మీద లాఠీ చార్జీలు చేసుడు మరి చేసి ఆ వాళ్ళందరూ మేము కొట్టిన వాళ్ళందరూ రైతులు కాదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఎట్లా నమ్ముతారు? అంటే ఇప్పుడు రైతులకైతే కడుపు మండుతుందా లేదా, రైతులకైతే ఆవేశం వస్తుందా లేదా? రేపు పొద్దున మరి మీరు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు? ఇప్పుడు సైకో అంటారు, కొమరయ్య కూడా మేము పెట్టినవాడే అంటారు. ఇక మేమేం చెప్పాలి? ఇక కొమరయ్య రైతు అని మీరు ఒప్పుకుంటలేరు, కొమరయ్య ఉద్యమంలో కొట్లాడినా మీరు ఒప్పుకుంటలేరు, కొమరయ్య ఇంతకు ముందు సెల్ టవర్ ఎక్కినని మీకు అర్థం కాదా? మరి ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా? మరి మేమే పెట్టినామంటే మరి అది అవమానించినట్టు కాదా? ఇప్పుడు ఇట్లా అవమానించుకుంటా పోతే మొత్తం మీకున్న ప్రధాన అంశాలలో 10 ప్రధాన అంశాలలో మొదటి రోజుకెళ్ళి జూన్ 2 నుంచి మొదలు పెడితే సంగప్ప గారు వ్యవసాయం అనేది కానివ్వండి, రైతు అనేది కానివ్వండి, వీళ్ళ టాప్ 20 లిస్ట్లో కూడా లేదు. అది చాలా ప్రస్ఫుటం అవుతా ఉన్నది. ఈ రోజు ఆవేశాలకు లోనవుతున్నారు యంగ్స్టర్స్. అంటే
మీరు జాబ్స్ ఎక్కడ ఇస్తారు, మీరు చెప్పిన ముచ్చటేది, మీరు చేసే పనులు ఏంది? Time అయిపోయింది. అక్కడ మేనిఫెస్టోలో లేని చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినాము. ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తే ప్రభుత్వం హాస్టల్ నీళ్లు లేదు, రైతుకి ఇస్తున్నటువంటి ప్రయారిటీని మీరు తక్కువ సరే, చేసి సరే, మాట్లాడుతున్నారు. మనం ఇక ఈ మేనిఫెస్టో తప్పకుండా తర్వాత కూడా ఈ ఆవేశాలు అంశాలను వస్తాయి, చర్చించాలి, కింద చాలా టైం పడుతుంది. మళ్ళీ చర్చించిన అంశాలను కూడా థ్యాంక్ యూ కృష్ణసాగర్ గారు, గోల బాలరాజు గారు, నగేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.